హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి రాజకీయంలో చాలా వినూత్నంగా ఉన్నాయి. అస్సలు ఎవ్వరికీ కూడా అర్థం కావట్ల. ఆయన ఒకవైపు చాలా క్లియర్ కట్‌గా చూసుకుంటే అభివృద్ధి అని చెప్పి ప్రజలు వచ్చి ఆయన దగ్గర ఏదైనా సమస్య చెప్పారంటే, ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆయన వెంటనే కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో పక్క పార్టీని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద. అండ్ ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఈయన అభివృద్ధి చేసినా, లేదనంటే అక్కడ ఏదైనా జరిగినా, లేదనంటే ప్రభుత్వంలో ఏదైనా అవసరమైనా దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా గానీ, ప్రధాన కారణం వైఎస్ఆర్‌సీపీ. ఎందుకు అనంటే గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు అలా వ్యవహరించారు కాబట్టి. మెయిన్‌గా ఇలా గత ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ కూడా బయటికి తీయడం, ఒకవైపు రాజకీయం చేయడం, ఇంకోవైపు అభివృద్ధి చేయడం, ఇలా 2 పడవల మీద ఆయన ప్రయాణం చేస్తున్నారని మనం బలంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ చాలా మెయిన్‌గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది చాలా వరకు కూడా అర్థం కావట్ల. ఇప్పుడు గవర్నమెంట్‌లో జరిగే ఏ పనికైనా గానీ సీఎం గారి నిర్ణయాలుండాలి. కానీ ఇక్కడ సీఎం గారి నిర్ణయాలు అనేది పక్కన పెడితే డిప్యూటీ సీఎమే కొన్నిటిలో వన్ సైడ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు ఎగ్జాంపుల్‌గా చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా లడ్డూ సమస్యని ఒక తారాస్థాయికి తీసుకెళ్ళింది ఆయనే. సనాతన ధర్మాన్ని ఒక తారాస్థాయికి తీసుకెళ్ళి దాని మీద ఒక చట్టం కూడా తీసుకొచ్చే విధంగా ఆయన చాలా బలంగా పోరాడాడు. అండ్ మెయిన్‌గా సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించి, వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించింది. మెయిన్‌గా వాటి మీద అసెంబ్లీలో ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టింది పవన్ కళ్యాణ్. అండ్ మెయిన్‌గా కీలకంగా చూసుకుంటే మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో కూడా చాలా కీలకంగా మారాడు. అండ్ ఇంకో విషయం చూసుకుంటే విజయవాడ వరదలప్పుడు ఎంతోమంది డిప్యూటీ సీఎం ఎక్కడ? డిప్యూటీ సీఎం ఎక్కడ? అని చెప్పి విమర్శిస్తే 6,00,00,000 సొంత జేబులో డబ్బులిచ్చి ఒక్క దెబ్బకి తన మీద ఉన్న నెగెటివ్ రివ్యూ అంతా కూడా పాజిటివ్ రివ్యూ అయ్యి మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసే విధంగా ఒక్క దెబ్బకి ఇలా ముఖ చిత్రం మార్చేసాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కీలకంగా చూసుకుంటే కాకినాడ పోర్ట్‌లో ఏదైతే షీ ఈజ్ ద షిప్ అన్నాడో అది దేశం అంతా కూడా చూసే విధంగా చాలా దారుణంగా వైరల్ అయింది. మొన్నటి వరకు కూడా అంటే దాదాపుగా 40 రోజుల వరకు కూడా ఆ కాకినాడ షిప్ ఏదైతే షీ ఈజ్ ద షిప్ అని అన్నాడో, ఆ షిప్ ఆపారు, రేషన్ బియ్యం ఉన్నాయో వాటికి సంబంధించి 40 రోజుల వరకు కూడా మీడియా అంతా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ మెయిన్‌గా సరస్వతి భూములు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భూములు ఏవైతే ఉన్నాయో అందులో అటవీ భూములు ఎంతున్నాయి, ప్రభుత్వ భూములు ఎంతున్నాయి, రెవెన్యూ భూములు ఎంతున్నాయి, ప్రజల భూములు ఎంతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా రివ్యూ చేస్తే అందులో అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాల్లో 1, 2 అని కాదు, ఏ విషయం జరిగినా కానీ 100కి 100% అస్సలు ఎటువంటి మీడియా జనసేనకి లేదు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్‌కి తను చేసే పని వల్ల మీడియా అంతా కూడా తన చుట్టూ తిరుగుతుంది. అసలు యాక్చువల్‌గా ఓపెన్‌గా చెప్పాలనంటే పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పర్యటన అనేది బయటకు వెళ్తే మీడియాలో 2, 3 రోజులు వాళ్ళకి కంటిన్యూగా కంటెంట్ అనేది సరిపోద్ది. అంత హైప్ దొరుకుతుంది ఆ కంటెంట్‌లో. అసలా ఒక రకంగా ఉంది. మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్‌కే గాని, అండ్ మెయిన్‌గా పిఠాపురంలో 2, 3 సార్లు సభ పెట్టిందే గాని, మొన్న పెట్టిందే గాని, మొన్న గ్రీన్‌కో కంపెనీ ఏదైతే ఉందో కర్నూలు జిల్లాలోని దాన్ని విజిట్ చేయడానికే గాని, ఇలాంటివి చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది ఎవరికీ అర్థం కావట్లే. ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా అర్థం కావట్ల. ఓపెన్‌గా చెప్పాలనంటే. ఈయన స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ఈయన చాలా ఇండిపెండెంట్‌గా ఎదుగుతున్నారు. పైగా ఈయన చాలా ఓపెన్‌గా ఎలా మాట్లాడుతున్నారనంటే ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ముందుగా చాలా ఓపెన్‌గా, హానెస్ట్‌గా, ముక్కుసూటిగా తప్పు జరిగింది క్షమించండి అని చెప్పి ఒప్పేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్‌లో ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 100కి 100% సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకు అనంటే గతంలో పలానా ఇష్యూ జరిగింది. ఆయన ముందే అడ్రెస్ చేశారు. అడ్రెస్ చేసి తప్పు ఉన్నా లేకపోయినా కానీ ఒక మెట్టు దిగి ముందుగానే క్షమాపణలు చెప్పారు. అయితే ఆ ముందుగా క్షమాపణలు చెప్పడం వల్ల చాలామంది కూడా ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు. తన వల్ల ఎటువంటి తప్పు లేదు. ఇది కూటమిలో ప్రత్యేకించి కూడా టీడీపీ అండ్ మెయిన్‌గా ఇతరితర నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల జరిగిందనేటట్టు తప్పితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్‌కి మచ్చ తెచ్చే విధంగా ఉండదు. అంత తెలివిగా, అంత జాగ్రత్తగా ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఆయన 100కి 100% సేఫ్ సైడ్ ఉండే విధంగా
చాలా హానెస్ట్‌గా, నిజాయితీతో ముక్కుసూటిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకవైపు అభివృద్ధి అలాగే చేస్తున్నాడు. ఒకవైపు రాజకీయం అలాగే చేస్తున్నాడు. పార్టీని ఒకవైపు అలాగే లేపుతున్నాడు. ఒకవైపు వైఎస్ఆర్‌సీపీని అలాగే తొక్కుతున్నాడు. ఇప్పటికే కూడా వైఎస్ఆర్‌సీపీ అనేది అధపాతాళానికి పడిపోయిందనంటే కారణం కేవలం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పొత్తు ఫ్యాక్టర్ అనేది అలా తీసుకొచ్చింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపుగా ఇప్పటికి 25 మందికి పైగా రాజీనామాలు చేశారు. ఇన్ఛార్జీలే గాని, ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, ఎంపీలే కానీ, రాజ్యసభ నామినేటెడ్ ఎంపీలే కానీ, మాజీ మంత్రుల కింద చేసిన వాళ్ళే గాని, ఇలా దాదాపుగా 25 మందికి పైగా వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఇంకా చాలామంది ఆలోచనలో ఉన్నారు. 2029కి వచ్చేటప్పటికి జనసేన అనేది ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ 1 స్ట్రాంగెస్ట్ పార్టీ కింద, చాలా బలమైన పార్టీ కింద నిలబడుద్ది. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. ఆ దిశగా ఆయన రాజకీయం చేస్తున్నాడు. చాలా తెలివిగా రాజకీయం చేస్తున్నాడు. యాక్చువల్‌గా గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్‌కి రాజకీయం రాదు, పవన్ కళ్యాణ్‌కి ఏమీ చేత కాదు, అసలు ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబరు, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా గెలవలేవని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరికీ కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పే విధంగా ఆయన చాలా ప్రీ ప్లాన్డ్‌గా, చాలా పద్ధతిగా, ఒక స్ట్రాటజీగా ఆయన రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన్నెవ్వరూ కూడా విమర్శించలేకపోతున్నారు. పైగా మంత్రులందరిలో ఆయనే టాపు. ఈవెన్ సీఎం కన్నా ఆయన పనితనం బాగుందని చెప్పి ఎక్కువ మంది పబ్లిక్ రివ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా చాలా ఓపెన్‌గా, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. తప్పు జరిగింది అనంటే జరిగిందని ఒప్పుకుంటున్నాడు. లేదు అనంటే దానికి పరిష్కారం కింద చూపెడుతున్నారు. ఎవరైనా వచ్చారు అనంటే వెంటనే కూడా సమస్య పరిష్కారం చేస్తున్నారు అనేటట్టు పబ్లిక్ రివ్యూ కూడా రావడం జరుగుతుంది. మరి ఇదే రాజకీయ వ్యవహార శైలితో ఆయన పోతే మాత్రం ఖచ్చితంగా 2029కి మిగిలే పార్టీలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు 2 ఉంటాయి. ఒకటి టీడీపీ, రెండోది జనసేన. ఇంకా వైఎస్ఆర్‌సీపీ పూర్తిగా లేదు. ఎందుకనంటే ఆల్రెడీ అధపాతాళానికి తొక్కేశారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఐసీయూలో వెంటిలేషన్ మీద వైఎస్ఆర్‌సీపీ గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఈ పార్టీ పైకి లెగాలనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఎన్ని స్కాములు చేయాలి, లేదనంటే ఎంతమందిని ఏమార్చాలి అనే దాని మీద ఆయన ముందు ప్లాన్ చేసుకొని, క్యాడర్‌లో మార్పు తెచ్చుకొని, క్యాడర్‌ని బలవంతంగా పట్టుకొని, ఆయన ప్రజల నాడి పట్టుకొని, ఆ విధంగా చేసినట్లయితే మాత్రమే వెంటిలేషన్ మీద నుంచి కొంత బయటకొచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనంటే ఆ వెంటిలేషన్ నుంచి అటు నుంచి అటే శ్మశానానికైతే వెళ్ళిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఏదేమైనా గానీ పవన్ కళ్యాణ్ రాజకీయం దెబ్బకి వైఎస్ఆర్‌సీపీ అనేది పూర్తిగా అయిపోయింది. ఇదే వ్యవహార రాజకీయ శైలి వెదరకెళ్తే మాత్రం ఖచ్చితంగా 100కి 100% మిగిలే పార్టీలు, ఒకటి జనసేన, 2 టీడీపీ. ఈ 2 పార్టీలే ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీలు. ఒకవేళ ఉంటే మేబీ ఈ రెండిటికే పోటీ పడద్ది అనే సిచ్యువేషన్ కూడా రావచ్చు. దానికి మనం అంత పకడ్బందీగా చెప్పలేం గానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారే 15 ఏళ్ల పాటు పొత్తు అనేది ఉండాలి అని కోరుకుంటున్నానని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఏం జరుగుద్ది? పవన్ కళ్యాణ్ రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుద్ది? ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పెనుమలుపు తిప్పుతాడా లేదనేది మనమైతే చూడాలి.